शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో ముఖ్యంగా మీ ఇంట్లో గనక ఈ మూడు చెట్లు గనక మీరు పెట్టుకున్నట్టయితే మీ మీద ఎక్కువగా ప్రయోగాలు అనేది కూడా జరగవు, నరదృష్టి అనేది కూడా ఉండదు। ముఖ్యంగా నేను చెప్పేది 100% అక్షర సత్యంగా మీకు తెలియజేస్తున్నాను। మీరు డబ్బులు కనుక మీరు సంపాదిస్తున్నారు, లేదంటే అప్పుడప్పుడే బాగుపడే యోగం కలుగుతుంది అని మీకు వచ్చి మీరు ఆ బాగుపడే యోగం వచ్చి కొద్ది రోజులు మూమెంట్ ఇవ్వగానే మీపై నరదృష్టి ప్రభావం కనుక పడినట్టయితే ఆ డబ్బు అనేది కూడా వచ్చినా నిలబడదు, అది మధ్యలోనే ఆగిపోవడం కూడా జరుగుతుంది। మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి కనుదృష్టి, శత్రు సముదాయమే దీనికి ప్రధాన కారణం। ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ధీరుభాయ్ అంబానీ వాళ్ళ పిల్లలు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళు ప్రపంచంలో దేశంలోనే మన దేశంలోనే కోటీశ్వర్ల వర్గానికి చెందినవారు। అంటే వాళ్ళ తర్వాతనే ఇంకా ఎవరైనా చెప్పవచ్చు। అంటే అంత కోటీశ్వరులు వాళ్ళు అక్కడ బాగా డబ్బు సంపాదించినప్పటికీ మనం ఉన్నటువంటి లొకాలిటీలో తన మీద దృష్టి సాధించలేము। అంటే దృష్టి పెట్టినామో అనిల్ అంబానీ బాగా సంపాదిస్తున్నాడే అని అతని మీద కనుదృష్టి ఉండదండి। లేదు, అలా ఉండకుండా ఏం చేస్తారంటే అసలు తినడానికి తిండి లేక ఏదో ఒక బ్రతికే వాళ్ళ మీదనే కనుదృష్టి అనేది కూడా పడుతూ ఉంటుంది। పక్కన ఉన్న వాళ్ళు పడడం వలన వాళ్ళు అంతకంతకు దిగజారి మొత్తం టోటల్గా డౌన్ఫాల్ అయిపోతారు। మరి దీని నుండి మనం ఎలా రక్షించుకోవాలి అనే అంశంపై ఈరోజు చర్చించుకుందాం। ముఖ్యంగా ఒక 3 చెట్లు కనుక మన ఇంట్లో కనుక ఉన్నట్టయితే మొక్కలు ఈ నరదృష్టి ప్రభావాన్ని ఆపే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి। వాటిలో ముఖ్యంగా మన ఇంట్లో ఒక తులసి చెట్టును పెట్టుకోవాలి। తులసి చెట్టు తర్వాత వీలైతే మారేడు చెట్టును పెట్టుకోవాలి। తులసి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ మీకు తప్పకుండా ఇంట్లో ఉండాలి। 3వ చెట్టు ఇక్కడ ముఖ్యంగా ఇది మీకు ఇళ్లలో దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోండి। ఇది దేవలోక పారిజాతం చెట్టు, తప్పకుండా అది ఇంట్లో ఉండాలండి। ఈ దేవలోక పారిజాతం చెట్టు ఎలా ఉంటుందంటే మామూలుగా చిన్న చిన్న ఆకులు, మందార ఆకుల్లాగా ఉంటుంది। అదేవిధంగా వాటి పువ్వులు ఎరుపు, అంటే కనకాంబరం పువ్వులాగా, తొడిమెలు కనకాంబరం మాదిరిగా ఉంటుంది, మల్లె పువ్వులాగా ఉంటుంది। ఈ చెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలండి। ఈ 3 చెట్లు ఇంట్లో ఉన్నప్పుడు నెగటివ్ శక్తిని అడ్డుకో ఉంటుంది, ఆ నెగటివ్ దృష్టిని అడ్డుకుంటుంది। మీకు ఎలాంటి ఇబ్బందులు, ఒకటి తులసి చెట్టు, ఒకటి మారేడు చెట్టు, ఒకటి దేవలోక పారిజాతపు చెట్టు, ఈ 3 చెట్లు కనుక మీ ఇంట్లో కనుక ఉంచుకున్నట్టయితే మీకు ఈ దృష్టి ప్రభావం నుండి మీరు తప్పకుండా బయటపడిపోతారు। అదేవిధంగా ఒకవేళ మీకు ఇలా ఉండి కూడా దృష్టి ఎక్కువగా ఉంటుంది అనుకుంటే మీరు ఒక పని చేయండి। ఎందుకంటే మీకు నెగటివ్ ఫోర్స్ కనుక అడ్డుకునే శక్తి మీలో లేకపోతే అవి అంటే మీ మీదకి ఎక్కువగా ప్రభావం చూపెడుతుంది। కాబట్టి నెగటివ్ ఫోర్స్ను మనం అడ్డుకోవాలనుకుంటే మన పేరుని అదృష్ట సంఖ్యాబలం, అంటే న్యూమరాలజీ, అంటే ఆస్ట్రాలజీ ప్లస్ న్యూమరాలజీ। న్యూమరాలజీ అంటే ఏంటంటే సంఖ్యాశాస్త్రం। ఈ సంఖ్యాశాస్త్రం అనేది మన పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని సరైన అక్షర బలంలో కనుక మనం మార్చుకున్నట్టయితే ఎటువంటి సమస్య అయినా మనం ఎదుర్కొనే ధైర్యము మనకు కలుగుతుంది। కాబట్టి మీ యొక్క పేరుని అదృష్ట సంఖ్యాబలం, అంటే న్యూమరాలజీ కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా మంచి జరుగుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।